ఇరాన్ డిజైన్ చేసిన షాహెడ్ 136 డ్రోన్ గురించి అందరికీ తెలిసింది. ఈ డ్రోన్స్ ని ఇరాన్ నుంచి కొనుగోలు చేసిన రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం టైంలో ఉపయోగించింది. రష్యా వీటిని గెరాన్ 2 అని పిలుస్తుంది. తక్కువ ఖర్చుతో 2000 కిలోమీటర్లకు పైగా దూసుకు వెళ్లి టార్గెట్ ని ఖచ్చితంగా దాడి చేయగలడం వల్ల ఈ డ్రోన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఇదే తరహాలో భారత్ కూడా తన సొంత డ్రోన్ వ్యవస్థని డెవలప్ చేస్తుంది. ఆ డ్రోన్ పేరు KAL. దీన్ని భారతీయ స్టార్టప్ IG డిఫెన్స్ పూర్తిగా భారత్ లోనే డిజైన్ చేసి తయారు చేసింది. ఈ డ్రోన్ ని గత మే నెలలో ప్రయాగ్రాజ్ లో జరిగిన నార్త్ టెక్ సింపోజియం లో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. క్యాల్ ఒక షాహెడ్ క్లాస్ 1-వే అటాక్ డ్రోన్. అంటే ఇది టార్గెట్ ని దాడి చేయడానికి మాత్రమే వెళ్తుంది. మిషన్ పూర్తయ్యాక తిరిగి రాదు. ఈ డ్రోన్ గరిష్టంగా 1000 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలదు. ఒకసారి ఎగిరితే 7 నుంచి 8 గంటల పాటు గాల్లో ఉండగలదు. అలాగే 50 కిలోల పేలోడ్ కూడా మోసుకు వెళ్ళగలదు. ప్రస్తుతం IG డిఫెన్స్ ఈ డ్రోన్ ఎగుమతులపై గల్ఫ్ దేశాలతో చర్చలు జరుపుతోంది. కంపెనీ చెప్పిన దాని ప్రకారం డ్రోన్ అభివృద్ధి పూర్తయింది. అన్ని పరీక్షలు కూడా పూర్తయిపోయాయి. IG డిఫెన్స్ వ్యవస్థాపకుడు బోధిసత్వ సంఘప్రియ మాట్లాడుతూ రాబోయే యుద్ధ రంగం అటానమస్, లాంగ్ రేంజ్, ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాల చుట్టూనే ఉంటుందని, క్యాల్ భారత ఆత్మనిర్భరత దిశగా ఒక కీలకమైన ముందడుగని చెప్పారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. క్యాల్ ఒక్కటే కాదు, భారత్ లో ఇలాంటి డ్రోన్స్ ని తయారు చేస్తున్న కంపెనీలు మొత్తం 3 ఉన్నాయి. బెంగళూరు కి చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ శేష్నాగ్ 150 అనే డ్రోన్ ని రూపొందించింది. ఇది ఒక స్వామ్ అటాక్ డ్రోన్. అంటే ఒకేసారి చాలా డ్రోన్లు కలిసి ఒకదానితోటి కమ్యూనికేట్ చేసుకుంటూ శత్రు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏకకాలంలో చుట్టుముట్టి దాన్ని నిస్సహాయంగా మార్చి దాడి చేయగలం. దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ కి పైగా, ఎండ్యూరెన్స్ 5 గంటలు, 25 నుంచి 40 కిలోల పేలోడ్ మోసుకు వెళ్ళగలదు. ఇది ఫిబ్రవరి 2025లో తన మొదటి టెస్ట్ ఫ్లైట్ ని పూర్తి చేసుకుంది. లక్నోకి చెందిన హోవరిట్ దివ్యాస్త్ర MK1, MK2 ని డెవలప్ చేస్తుంది. దివ్యాస్త్ర MK1 రేంజ్ 500 కిలోమీటర్స్ కాగా, ఇంకా అభివృద్ధి దశలో ఉన్న MK2 ఏకంగా 1000 నుంచి 2000 కిలోమీటర్స్ కు పైగా ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. ఎండ్యూరెన్స్ 8 గంటల నుంచి 12 గంటలు, పేలోడ్ 50 నుంచి 100 కిలోలు. ఇది ఇప్పటికే హై స్పీడ్ టాక్సీ ట్రైల్స్, వెహికల్ బేస్డ్ లాంచ్ ట్రైల్స్ పూర్తి చేసుకుంది. తర్వాతి మైలురాయి రాకెట్ అసిస్టెడ్ టేక్ ఆఫ్. అంటే షాహెడ్ తరహా డ్రోన్స్ తయారీలో భారత్ కూడా వేగంగా ముందుకు వెళ్తుంది. ఇటీవలి కాలంలో జరిగిన యుద్ధాలు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లి ఖచ్చితంగా టార్గెట్ ని ధ్వంసం చేయగల డ్రోన్స్ కి భవిష్యత్తులో అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు షాహెడ్ తరహాలో తమ సొంత డ్రోన్స్ వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇరాన్ దగ్గర షాహెడ్ 136 ఉంది. రష్యా దగ్గర గెరాన్ 2 ఉంది. అమెరికా దగ్గర LUCAS ఉంది. ఇప్పుడు భారత్ దగ్గర క్యాల్ కూడా చేరింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత స్నేహపూర్వక దేశాలకి ఈ డ్రోన్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలని IG డిఫెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే భారత్ కేవలం డ్రోన్స్ తయారు చేసే దేశంగానే కాదు, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓవరాల్ గా ఈ లేటెస్ట్ డిఫెన్స్ అప్డేట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.